కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం 15 ఏళ్ల రాజకీయ అనుభవంలో శక్తి వంచన లేకుండా కృషి చేశానని వైసీపీ అభ్యర్థి తోట నరసింహ అన్నారు. నియోజకవర్గంలో 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి 35,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించిన ఘనత తనదని అన్నారు. డిగ్రీ కాలేజ్ను తీసుకొచ్చి ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అంటూ తోట నరసింహతో కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగాన్ని సైతం వదులుకొని రాజకీయ అరంగేటం చేసిన తోట నరసింహం 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, అనతి కాలంలోనే మంత్రి పదం చేపట్టి ప్రజల మన్నలతో పాటు అటు ప్రభుత్వ ఆశీస్సులు కూడా పొందారు తోట నరసింహం. అలాంటి తోట నరసింహం 3వసారి ఎమ్మెల్యేగా జగ్గంపేట వైసీపీ అభ్యర్థిగా అయితే బరిలో దిగారు. అసలు ఆయన ఒక సొంత ఎజెండాతో ఈ ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి ఉంది. అయితే ఆయన ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మేనిఫెస్టో ఒక పక్కనైతే ఆయన సొంత ఎజెండాతో ముందుకు వచ్చారు. అసలు ఆయన ఎజెండా ఏంటి, ప్రజలను ఏ విధంగా ఆయన ఆకర్షిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఆయనకు మద్దతు ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ అసలు 3వసారి మీరు ఎమ్మెల్యేగా, అంటే ఇప్పటివరకు ఓటమి ఎరగని మీరు 3వసారి ఎమ్మెల్యేగా పోటీలకు అయితే వచ్చారు. అలా పోటీ ఎలా ఉండబోతుంది, అసలు మీకు ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుంది? మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం, విశ్వాసంతో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సీట్ కేటాయించడం జరిగింది. మొట్టమొదటిగా మీ ఛానల్ ద్వారా ఆయనకి నా యొక్క ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంచేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా మీద విశ్వాసంతో ఈ యొక్క అసెంబ్లీ టికెట్ కేటాయించారో అప్పటి నుంచి కూడా, అంటే దాదాపుగా 4 నెలల నుంచి నన్ను జనవరిలో ఇన్ఛార్జ్గా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాం. అంతకంటే ముందు సుమారు 5-6 నెలలుగా మేము ఆత్మీయ సమావేశాలు అనే కార్యక్రమం భాగంగా నియోజకవర్గంలో తిరగడం జరుగుతూ ఉంది. తర్వాత మరి నాకు ఇన్ఛార్జ్కి ఇచ్చిన తర్వాత మరి ముఖ్యమైన క్యాడర్ తోటి అన్ని రకాలుగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో మరి టికెట్ కూడా నాకు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఫిబ్రవరి నెల నుంచి కూడా మరి మా కుటుంబ సభ్యులు, నా సతీమణి కానీ, మా కోళ్ళు కానీ, మా అబ్బాయి కానీ, మా అమ్మాయి కానీ మరి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలు నేరుగా ఇంటింటికి తిరుగుతూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడుతూ మరి మాకు చాలా మనోధైర్యం ఇచ్చేలాగా, మాకు సంఘీభావం ప్రకటించేలాగా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తూ ఉంది. సార్ ఇప్పుడు అంటే గ్రామంలో, అంటే ఈ మీ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు అయితే రోడ్లు లేవు, అలాగే అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్తున్నారు. అది మీ ఎజెండా, మీ సొంత ఎజెండా ఎన్నికల్లోకి వెళ్ళబోయేమని? తప్పనిసరిగా మీరు అన్నట్టుగా అది వాస్తవం. ఎంచేదంటే ప్రభుత్వం, మనం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా శాసనసభ్యులు కానీ, ఇతర పెద్దలు కానీ మన ప్రభుత్వాన్ని అడిగే విధానంలో అడగాలి. మరి ముఖ్యమంత్రి గారిని అడగచ్చు, మంత్రులను అడగచ్చు, సంబంధిత అధికారులతో కూడా మనం పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. ప్రభుత్వం మరి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ ఉంది. అవన్నీ ఎక్కడికి ఉంటాయి, అక్కడికి మనం తెచ్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి పక్క నియోజకవర్గంలో చక్కగా రోడ్లు వేసుకున్నారు, మా దగ్గర లేదు అంటే మరి అది లోపం ఎక్కడన్నా మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మరి ప్రజలకి ప్రభుత్వం చేసేటువంటి సాయం ఆ రకంగా ఉన్నప్పుడు దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 2004లో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ తెచ్చాను నేను. అదేం వాగ్దానంలో లేదు. నేను ప్రభుత్వంతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తెచ్చాను. అలాగే సాగునీరు సంబంధించినటువంటిది 3 ప్రాజెక్టులు నేను తీసుకురావడం జరిగింది. 3 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో 3 లిఫ్టులు అదనంగా తెచ్చి దాదాపుగా 35,000 ఎకరాలు అదనంగా నేను ఆయకట్టుకి ఇచ్చే కార్యక్రమం చేశాను. అలాగే త్రాగునీరుకి కూడా మరి CPW స్కీమ్ అని ఏలేరు నుంచి నీరు తీసుకొచ్చి పట్టం వారం దగ్గర ఫిల్టర్ చేసి ఈ 2 మండలాలకి జగ్గంపేట, గండేపల్లికి దాదాపుగా 22.5 కోట్ల రూపాయలతోటి ఆ రోజుల్లో 2006లోనే చేయించినటువంటి కార్యక్రమాలు. ఈ రకంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసే విధానం ఉంది. మరి ఈ రకంగా మరి జగ్గంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు కూడా కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం అవకాశం కల్పించింది, సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అన్ని ప్రభుత్వం చేయదు కదా, ఇక్కడికి వచ్చి మనం ఆ రకంగా మనం పనులు చేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. కాబట్టి అది చేసే నేర్పడతనం ఉండాలి నాయకుడికి, లేనప్పుడు ఇలాగే ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం అనేక రకాలైన అవకాశాలు ఇచ్చింది, అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు మరి అభివృద్ధి కుంటుపడుతున్నట్టుగా ఉంటుంది. మరి ఈరోజు ఏదన్నా సరే నేను గుర్తించాను, ఏ గ్రామంలో ఏ రకంగా ఉన్నదన్నది. మరి ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి.
అవన్నీ కూడా కొన్ని పెండింగ్లో ఉండిపోయినాయి ఈ నియోజకవర్గంలో. తప్పనిసరిగా రేపు నేను నెగ్గిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం కూడా జరుగుతుంది. చివరిగా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంటిబాబును పక్కన పెట్టి మీకు సీట్ ఇచ్చారు. అయితే ఆయన మీకు సహకరిస్తున్నారా? అసలు ఎలా ఉంది నియోజకవర్గంలో మీకు? నాకు ఆల్రెడీ నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మా పట్ల విశ్వాసంతో నమ్మకంతో నా దగ్గరికి అందరూ కూడా రావడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రముఖ నాయకులు కానీ, అన్ని మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు నా దగ్గరే ఉన్నారు. మేమందరం కలిసే తిరుగుతూ ఉన్నాం పార్టీ గెలుపు కోసం. కనుక ఆ నెగ్గడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి మేము ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే ఆధారంగా నా మీద అభిమానంతో ఈరోజు నాకు సీట్ కేటాయించారు. ఇదేదో నేను ఇంకో రకంగా చేసినటువంటి లాబింగ్ ద్వారా చేసినటువంటిది కాదు. యాజ్ పర్ సర్వే నా పేరు కాబట్టి ఇంకొకటి వస్తే వాళ్ళకి ఇద్దరు. కానీ ఎక్కడ చూసినా అన్ని సర్వేలో నా పేరు రావడం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నేనంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకుండా ఈరోజు నాకు ఈ స్థానాన్ని కేటాయించారు. కాబట్టి మా నాయకులందరూ కూడా మరి గత 20 సంవత్సరాలతో ఉన్నటువంటి నా క్యాడర్ అందరూ కూడా ఈరోజు మేమందరం కలిసి ఉన్నాం. ఇంకా కొత్తగా వచ్చిన వారు కూడా అందరూ మాతో తిరుగుతూ ఉన్నారు. మాకు ఎవరి పని లేకుండా ఈరోజు నేరుగా ప్రజల వద్దకే మేమందరం కూడా వెళ్తూ ఉన్నాం. ఆ రకంగా గెలుపొందడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది మాజీ మంత్రి తోట నరసింహ అయితే చెప్తున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు అయితే చేశాను. అదేవిధంగా ప్రభుత్వంతో మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా నేను మరోసారి విజయం సాధిస్తాను, మరలా ప్రజలకి దగ్గర చేరి అందరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, జగ్గంపేట నుంచి.